నమస్కారం సశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ నెల 14వ తేదీ నిర్వహించనున్న లోక్ అదాలత్ లో కక్షిదారులు రాజీ మార్గాన్ని ఎంచుకొని ప్రశాంత జీవితాన్ని పొందాలని కోరిన 3వ అదనపు జిల్లా జడ్జి. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సిఎస్ఐ నంద్యాల డైసిస్ పరిధిలోని 8 ఫాస్టేట్లకు క్రికెట్ టోర్నమెంట్. ట్రాఫిక్ నిబంధనల సమర్థ నిర్వహణపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ. వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేసిన సిఐటియు నాయకులు. ఘనంగా నంద్యాల ఆయుష్ యోగా కేంద్రం నందు శ్రీ భగవాన్ సత్యసాయిబాబా 99వ జయంతి వేడుకలు. ప్రజలు క్షణికావేశాలకు లోనై ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ మానసికంగా ఆర్థికంగా నష్టపోతూ కాలం వృధా చేసుకుంటున్నారని, అటువంటి వారు డిసెంబర్ నెల 14వ తేదీ నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ నందు రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని కోరారు. ఈ మేరకు నంద్యాల సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి లోక్ అదాలత్ ద్వారా అత్యధికంగా కేసులను రాజీకి ప్రయత్నించాలని సూచించారు. ఎన్ని చేస్తారు మరి మీరు ఈసారి? ట్రై చేస్తాను సార్. 100 అవుతుంది. 100 అన్నా ట్రై చేస్తాను. డిగ్రీ చెప్తున్నా లాస్ట్ టైం తీసారు సార్. లాస్ట్ టైం 34 చేసాం సార్. 34 ప్లస్ ఇవాళ 30 చూపించారు ఇక్కడ. అంటే 30 ఏ ఒకటి చూపించారు. ఏలో నంద్యాల డివిజన్ పరిధిలో ఎక్కడైనా మద్యం బెల్ట్ షాపులను నిర్వహిస్తే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, అలాగే అక్రమ మద్యం, నాటుసారా తయారీ, విక్రయాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పీడీ యాక్ట్ మరియు బైడ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ కృష్ణమూర్తి హెచ్చరించారు. మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, అలాగే బార్లు ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు నిర్వహించాలని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రోషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నంద్యాల స్టేషను. ప్రస్తుతం నేను ఈ మీడియా సమావేశం నిర్వహించడము ముఖ్య ఉద్దేశం ఏమంటే, నూతన మద్యం విధానము 2024-26 సంవత్సరానికి సంబంధించి కొత్త షాపులు రావడం జరిగింది. గత దాదాపు 2 నెలలుగా షాపులు లైసెన్స్ ఇచ్చిన తర్వాత మేము మద్యం షాపుల నుంచి అనధికారికంగా బెల్ట్ షాపులు అంటారు, వాటికి మద్యం తీసుకుపోయి అక్కడ కొన్ని తీసుకుపోయి బెల్ట్ షాపులు అమ్మే వాళ్ళకు సంబంధించి కేసులు నమోదడం జరిగింది. దాదాపు 42 కేసులు నమోదు చేశాము. 42 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి దాదాపు 160 లీటర్లు మద్యం సీజ్ చేయడం జరిగింది. ఆ బాటిల్లో కన్వర్ట్ చేసినప్పుడు దాదాపు 200 బాటిళ్ళు సీజ్ చేయడం జరిగింది. కాబట్టి
బెల్ట్ షాపులు ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళకి ఒకటే గట్టిగా హెచ్చరిస్తున్నాము. మీరు ఎట్టి పరిస్థితుల్లోన మద్యాన్ని అక్కడ కొన్ని తీసుకుపోయి పల్లెల్లోన బెల్ట్ షాపులుగా నిర్వహిస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాము. దానికి సంబంధించి మా పై అధికారులు కూడా మాకు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మాకు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు కూడా లేవు బెల్ట్ షాపులకు సంబంధించి. కాబట్టి దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. కాబట్టి దీనికి బెల్ట్ షాపులకు సంబంధించి ఏదైనా మాకు సమాచారం ఇవ్వాలనుకుంటే నా నంబర్ 9440902586కి తెలియజేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నాటు సారాయి కేసులు కూడా నమోదు చేశాము. నాటు సారాయిని కూడా దాదాపు 190 లీటర్ల నాటు సారాయి కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపు 8 కేసులు నమోదు చేసి 8 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. తర్వాత 10 మంది పైన బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేశాము. ఆ 10 మంది బైండ్ ఓవర్ కేసులు ఎవరైతే బైండ్ ఓవర్ బ్రీచ్ అయితే మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని తీసుకువచ్చి తహసీల్దార్ ఎదుటగా హాజరుపరుస్తాము. అప్పుడు బ్రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ₹1,00,000 వాళ్ళు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ కేసులో బెయిల్ అనేది రాదు. కాబట్టి ఈ విధంగా తెలియజేస్తున్నాం. తర్వాత పీడీ యాక్ట్లు కూడా నమోదు చేయమని చెప్పి మా పై అధికారులు తెలియజేశారు. కాబట్టి పీడీ యాక్ట్లు కూడా ఖచ్చితంగా నమోదు చేస్తాం ఎవరైనా మానుకోకపోతే. తర్వాత వైన్ షాప్ డీలర్స్‌కు సంబంధించి వాళ్ళకి టైమింగ్ అనేది ఒకటి ఇచ్చాము. ఉదయం 10 నుండి రాత్రి 10 వరకు. ఖచ్చితంగా ఆ టైమింగ్ మాత్రమే వాళ్ళు పాటించాలి. ముందు ఓపెన్ చేసిన షాపులు రాత్రి 10 తర్వాత ఓపెన్ చేసినా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. సేమ్ వాళ్ళకు బార్ లైసెన్స్‌దారులకు కూడా ఇదే విషయం తెలియజేస్తున్నాను. వాళ్ళకి కూడా టైమింగ్ 10 నుంచి రాత్రి 11 వరకు ఉంది. ఆ ముందు గాని, ఆ రాత్రి తర్వాత గాని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు, అమ్మకూడదు. అలా ఏదైనా జరిగితే తప్పకుండా మేము కేసు పెడతాము. వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఈ విషయాన్ని మీడియా ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి బెల్ట్ షాపులు గానీ, అనధికారికంగా అమ్మే లిక్కర్ గానీ, నాటు సారాయి గానీ మాకు ఏదున్నా సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఈ బెల్ట్ షాపులకు సంబంధించి పుకార్లు నమ్మొద్దండి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లున్నాయి, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లున్నాయి. వాళ్ళేదో చెప్తారు, వీళ్ళేదో చెప్తారని. మాకు ఇప్పటివరకు ఏ ప్రజాప్రతినిధి కూడా బెల్ట్ షాప్ వదిలేయండి, వాడు అక్కడ అమ్ముకుంటాడు, ఇక్కడ అమ్ముకుంటాడని మాకు ఎలాంటి ఫోన్లు రాలేదు. మాకు ఎవరు ఒత్తిడి చేయలేదు. కాబట్టి ఈ పుకార్లు నమ్మి మీరు వాళ్ళ మాటలు నమ్మొద్దండి. బెల్ట్ షాప్ అమ్మేవాళ్ళు అదే విధంగా మిమ్మల్ని పబ్లిక్‌లో చెప్తారు, స్ప్రెడ్ చేస్తారు. కాబట్టి ఎక్కడున్నా మాకు సమాచారం ఇచ్చి సహకరించండి. తప్పకుండా బెల్ట్ షాపుల పైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ పర్మిట్ రూమ్‌లు అనేది లైసెన్స్ ఇవ్వలేదు కాబట్టి అలా ఎవరైనా నమ్మి డబ్బులు ఇస్తే మోసపోయేది వాళ్ళే. మేము పక్కన ఎట్టి పరిస్థితుల్లో మందు తాపడానికి, కూర్చోబెట్టడానికి అనుమతి లేదు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సిఎస్ఐ నంద్యాల డైసిస్ పరిధిలోని 8 పాస్టేట్లకు క్రికెట్ టోర్నమెంట్ ను డైసిస్ సెక్రటరీ విలియం స్టాన్లీ, ట్రెజరర్ రెవరెండ్ జోసెఫ్, సెయింట్ మాథ్యూస్ పాస్టేట్ 3 చైర్మన్ రెవరెండ్ నందం ఐజాక్, సెక్రటరీ వినయ్ సాగర్ పాస్టర్లు ఘనంగా ప్రారంభించారు. క్రీడాకారులు ఈ క్రికెట్ పోటీలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మొట్టమొదటిగా సిఎస్ఐ నంద్యాల డైసిస్ పరిధిలోని 8 పాస్టేట్లకు సంబంధించిన క్రికెట్ క్రీడాకారులు క్రిస్మస్ సందర్భంగా టోర్నమెంట్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీలలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చాలా సంతోషకరమైన విషయము. క్రిస్మస్ అనగానే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానమని లేఖనం చెప్తా ఉంది. అందులో భాగంగా స్పిరిచువాలిటీతో పాటు మన యవన బిడ్డలను ఎంపవర్ చేసి 8 సంఘాల మధ్య ఉన్నటువంటి ప్రత్యేకమైన యూత్ వారి మధ్యన ఒక యూనిటీ ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో అన్ని సంఘాలకు ఇన్విటేషన్ పంపించి మరి సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, మన యూత్ పిల్లలు చాలా కష్టపడ్డారు. అన్ని టీమ్స్ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. ఇది క్రిస్మస్ సందర్భంగా ఫ్రెండ్లీగానే అన్ని సంఘాల మధ్యన ఫ్రెండ్లీగా చక్కగా ఈ ఆటల పోటీలు జరుగుతాయి. దానికి సంబంధించినటువంటి ప్రైజ్ మనీ, ట్రోఫీ అన్ని ఉన్నాయి. ఇది ఒక మంచి గుడ్ బిగినింగ్, మంచి వరవడి. ఎందుకంటే ఎవరికి వారు 4 గోడలు ఇది మా సంఘం అనుకునేటువంటి పరిస్థితుల్లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అంటేనే దక్షిణ ఇండియా ఐక్య సంఘం అంటాం. కాబట్టి ఆ ఐక్య సంఘంలో ఉన్న మేము సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పినట్టుగా వాక్యంలో అందరు బిడ్డలు ఈ ప్లాట్ఫామ్ మీద ఒక యూనిటీలోనికి వచ్చినప్పుడు అది భవిష్యత్తులో కొనసాగుతుంది. స్పిరిచువల్ మీటింగ్స్ లో కూడా ఈ యూనిటీ కొనసాగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ టోర్నమెంట్ ప్రారంభించడం జరుగుతా ఉంది. పెద్దలందరూ కూడా వచ్చారు. ఇంకా డిఎన్ చైర్మన్ గారు వస్తే మేము ఇక్కడ స్టార్ట్ చేస్తాము, డైసెన్ సెక్రటరీ గారు వారు. కాబట్టి మీరందరూ కూడా పాల్గొనండి. పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాం. దోస్ హు ఆర్ గోయింగ్ టు ప్లే
మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఫ్రీగా ఉన్నవారు వచ్చి చూసి దీన్ని ఆనందించవచ్చు. మే గాడ్ బ్లెస్ యూ. అందరికి క్రిస్మస్ శుభములు. నంద్యాలలో మనకు డయాసిస్ ఆఫ్ నంద్యాల తరపున లోకల్ 8 పాస్టరేట్స్ ఉన్నాయి. మన నంద్యాలలో లోకల్ పాస్టరేట్స్ మధ్యలో క్రికెట్ టోర్నమెంట్ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఆ థాట్ మాకు వచ్చినప్పుడు వెంటనే నేను యాజ్ ఎ సెక్రటరీ ఆఫ్ పాస్టరేట్ 3 సెయింట్ మాథ్యూస్ చర్చ్ మా డీసీ గారిని అప్రోచ్ అయినప్పుడు మంచి థాట్ సార్, సో యూ గో అహెడ్ అనేసి బాబు గారి పర్మిషన్ తో, మా పాస్టరేట్ చైర్మన్ గారి పర్మిషన్ తో, సో వీఆర్ కండక్టింగ్ అ క్రికెట్ టోర్నమెంట్ అమాంగ్స్ట్ ఆల్ 8 పాస్టరేట్స్. దాదాపు 9 to 10 టీమ్స్ ఈచ్ పాస్టరేట్ నుంచి 2 టీమ్స్ ను పంపించమని రిక్వెస్ట్ చేశాం. సో 9 టీమ్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. టుడే వీఆర్ ఇనాగ్రేటింగ్ ద క్రికెట్ టోర్నమెంట్. ఈ యొక్క టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మేమందరం అసెంబ్లీ అయ్యాము. సో ఇఫ్ పాసిబుల్, ఇఫ్ గాడ్ పర్మిట్స్, ప్రతి ఇయర్ కూడా ఈ టోర్నమెంట్ జరపాలని తలుస్తున్నాము. సో వీ వాంట్ ఎవ్రీబడీస్ బ్లెస్సింగ్ ఆల్ ప్రెసెంట్ ఓవర్ ఇయర్ అండ్ ఆల్ ద పీపుల్, ప్లేయర్స్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. నంద్యాల డీనరీలో ఉన్నటువంటి 8 పాస్టరేట్లన్నింటినీ కలిపి ఈ సెయింట్ మాథ్యూస్ చర్చి జ్ఞానాపురం వారి యొక్క రెవరెండ్ నందం ఐజక్ బాబు గారు, డీనరీ చైర్మన్ బాబు గారు, అదే రీతిగా వినయ్ సాగర్ గారు సెక్రటరీ గారు, మరియు మన ప్రేమనాథ్ సార్ గారు ట్రెజరర్ గారు, అదే రీతిగా మా డయాసిసన్ సెక్రటరీ జడ్జ్ స్టాన్లీ విలియమ్స్ సార్ గారు యొక్క ఆధ్వర్యంలో మరి గురువులందరము కలిసి, సంఘాలన్నీ కలిసి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్స్ ఈ సంఘాల మధ్య, ప్రజల మధ్య, అందరి మధ్య సమాధానము, ఐక్యత నెలకొల్పడానికి ఈ జ్ఞానాపురం సెయింట్ మాథ్యూ చర్చి వారు ఏర్పాటు చేసి ఉన్నారు. అందును బట్టి మరి బాబు గారిని, కమిటీ వారిని, మా యొక్క అధ్యక్ష మండలి సెక్రటరీ గారిని అభినందిస్తూ మేమందరం కూడా ఈ టోర్నమెంట్ లో పాల్గొంటూ మరి జయప్రదంగా జరిగించుకోవాలని సంతోషంగా ఈ యొక్క టోర్నమెంట్ మేము ప్రారంభించడానికి ఇద్దరం ఇక్కడ కూడి ఉన్నాం. నంద్యాలలో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను అనుసరించి సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతి ఆటో డ్రైవర్ కు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని, ఆటోలకు సంబంధించిన రికార్డులు ఉండాలని సిఐ మల్లికార్జున గుప్తా తెలిపారు. అలాగే ఆటోలకు సంబంధించిన అన్ని రికార్డులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో అందజేయాలని, వాటికి QR కోడ్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి నంబర్ ఇవ్వడం జరుగుతుందని, అన్ని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాహనాలను నడపాలని హెచ్చరించారు. ప్రజలందరికీ తెలియజేయడం అనగా, ఇంతకు ముందు అందరికీ ఆటో డ్రైవర్లకు సూచనలు ఇచ్చిన ప్రకారము డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకొని బండి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసుకుని తిరగమని చెప్పాము. ఈ రోజు స్పెషల్ డ్రైవ్ కింద ఆటోలకు లైసెన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడం జరుగుతా ఉంది. వీళ్లకు చాలా మందికి ఒక 30%, 40% బండ్లకు ఎవరికి కూడా లైసెన్స్ లేదు, వెహికల్ రికార్డ్స్ కూడా లేవు. వాళ్ళందరినీ వెహికల్ రికార్డ్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ అన్ని అప్డేట్ చేసుకోమని చెప్పినాము. అలాగే నిన్నటి నుంచి నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో బండికి ట్రాఫిక్ నెంబర్ ఇస్తా ఉన్నాము. పాత నెంబర్లున్నా వచ్చి మీరు చూపించేసి కొత్త నెంబర్లు తీసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు ఇచ్చిన నెంబర్లు మీకు 3 సంవత్సరాల పాటు అప్డేట్ ఉంటది డేటా అంతా. ఈ నెంబర్లు కానీ లేకపోతే 1వ తారీఖు నుంచి నంద్యాల టౌన్ లో స్పెషల్ డ్రైవ్ కింద ట్రాఫిక్ నెంబర్ లేని ఆటోలన్నీ సీజ్ చేయడం జరుగుతుంది. మీరు అంత లోపలనే ఫిట్నెస్ అన్ని చేపించుకోవాలా, ఇన్సూరెన్స్ చేపించుకోవాలా. లేని పక్షంలో మీ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. అలాగే నంద్యాల ప్రజలకు కూడా తెలియజేయడం ఏమంటే, మీరు వాహనాల మీద పోయేటప్పుడు ర్యాష్ గా నడుపుతా ఉన్నారు. 1 నిమిషం ఆగినంత మాత్రాన మీకు వచ్చే నష్టం ఏముండదు. ఆగి చూసుకొని పోవాలా. ఈ ఆటోలు కూడా ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. 1 నిమిషము మీరు స్పేర్ చేసినంత మాత్రాన మీకు వచ్చే నష్టం ఏముండదు. మీ ఇంటికాడ మీ భార్య బిడ్డల్ని గుర్తు పెట్టుకొని బండ్లు నడపండి. అదే విధంగా నో పార్కింగ్ జోన్ లో పార్కింగ్ చేయొద్దండి. కొన్ని బ్యాంకుల దగ్గర కూడా మేము నో పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మీరు అదే విధంగా పార్కింగ్ చేస్తా ఉన్నారు. ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా విపరీతంగా చేస్తా ఉన్నారు మీరు. అది మీకే ప్రమాదము. దాని వలన మీకు ఏదన్నా ప్రమాదం జరిగి మీరు ఇబ్బంది పడితే నష్టపోయేది మీ కుటుంబ సభ్యులే. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలా మీరు. తర్వాత మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు ట్రాఫిక్ రూల్స్ అన్ని తప్పక పాటించండి. ట్రిపుల్ రైడింగ్ పోవడము, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపడము, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం జరుగుతూ ఉంది. అవి మీకే ప్రమాదం తప్ప దాని వలన ఎదుటి వ్యక్తి నష్టపోతాడు, లేకపోతే మీరు నష్టపోతారు. అది మనసులో పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించండి. దయచేసి ట్రాఫిక్ పోలీస్ సూచనలు పాటిస్తారని చెప్పి మేము కోరుతున్నాం.
వాలంటీర్లందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కూటమి ప్రభుత్వం చెప్పిన 10,000 రూపాయల వేతనం హామీని నిలబెట్టుకోవాలని మంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో వాలంటీర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం డిఆర్ఓ రామునాయక్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించడం జరిగింది. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షులు యేసురత్నం, సిఐటియు జిల్లా కార్యదర్శులు లక్ష్మణ్, వెన్నబాల వెంకట్ మాట్లాడుతూ గ్రామ వార్డు వాలంటీర్ల ఉపాధిని కాపాడాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, 10,000 వేతన హామీ నెరవేర్చాలని, వాలంటీర్ల విధి విధానాలు ప్రకటించాలని, బలవంతంగా రాజీనామా చేయించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. డిగ్రీ చదివిన వారు కూడా వాలంటీర్లుగా రాష్ట్రంలో పనిచేస్తున్నారన్నారు. కేవలం 5,000 గౌరవ వేతనానికి 5 ఏళ్లుగా పనిచేయడానికి లక్షలాది మంది సిద్ధపడ్డారంటే నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉన్నదో ప్రభుత్వం అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్లకు 10,000 వేతనం చెల్లిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, బకాయి వేతనాలు చెల్లించి వాలంటీర్స్ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మధుశేఖర్, వాలంటీర్లు సుధాకర్, భాగ్యలక్ష్మి, స్వరాజ్య లక్ష్మిలతో పాటు మరో 30 మంది వాలంటీర్లు నిరసనలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లందరూ మోసం చేసినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లను అవమానం చేసినట్టుగా ఈ రోజు మేము సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని చెప్తున్నాం. అట్లాగే ముఖ్యమంత్రి గారు నేను ఉద్యోగాలు కల్పిస్తా, సంపద సృష్టిస్తా, ఆ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పాడు. కానీ ఈ రోజు 150 రోజులైనా సంపద సృష్టి లేదు, ఉద్యోగాల కోసం ఎలాంటి నోటిఫికేషన్ లేదు, ఆ ఉద్యోగాలు కల్పించడం కోసం ఎలాంటి చర్యలు ఈ రోజు ప్రభుత్వం తీసుకోలేదు. మళ్ళీ 156 రోజుల్లో మొదటి సంతకం టీచర్ ఉద్యోగులకు పెడతామన్నారు. కానీ ఈ రోజు 150 రోజులైనా టీచర్ ఉద్యోగులకు పెట్టలేదు. పెట్టకపోగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లను నిలువున మోసం చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. తను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, 10,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు సిఐటిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు. అందులో దాదాపు 80% మంది మహిళలుగానే పనిచేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్లకు సముచిత స్థానం కల్పించి 10,000 రూపాయల గౌరవవేతనం ఇచ్చి చేస్తామని చెప్పేసి హామీని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రోజుకొక మాట, పూటకొక మాట మాట్లాడుతూ నిజంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందని చెప్పేసినటువంటి ఆలోచన చేసి వాలంటీర్లు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసినారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించి వాలంటీర్ల జీవితాలను ఏం తేల్చుకోలేక, ఏ రకమైనటువంటి హామీని నెరవేర్చుకోలేక ఈ రోజు అయోమయంలో పడేటువంటి పరిస్థితి. అదేవిధంగా అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఉన్నటువంటి ఉద్యోగాలను ఏదో చిన్నగా 5,000 రూపాయలు ఇచ్చినా ఆ ఉద్యోగం చాలు, కుటుంబంలో భర్తకు పిల్లలకు ఏదో ఒక అండగా ఉంటుందని చెప్పేసి ఆలోచన చేసి వాళ్ళు బయటికి రానటువంటి వాళ్ళు కూడా ఈ రోజు బయటకు వచ్చి ఏదో సేవ చేయాలని చెప్పేసి వస్తే అటువంటి వాళ్ళను ఈ రోజు వాళ్ళని పట్టించుకోకపోవడము చాలా దుర్మార్గము. ఇప్పటికైనా కానీ ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకపోతే రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పేసి సిఐటిగా ఈ రోజు హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం ఈ రోజు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంలో గాని, అట్లాగే వాళ్ళకు వేతనాలు పెంచి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వడంలో గాని పూర్తిగా మోసం చేసింది. ఈ రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది వాలంటీర్లు ముంచింది ప్రభుత్వం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చావో వాలంటీర్లకు హామీలు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. వాలంటరీ వ్యవస్థ కావాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు మాకు వాలంటరీ వాళ్లకు 10,000 వేతనం ఇస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు ఏం చెప్పలేదు. కానీ మా కుటుంబం జరిగేది వాలంటరీ వ్యవస్థ నుండి. మాకు 5,000 వచ్చినా మా పిల్లలకి మా ఇంటి ఖర్చులకి జరుగుతుందని మేము చాలా పోరాడినాం. కరోనా టైంలో కూడా మేము మా ప్రాణాలని అడ్డంగా పెట్టుకొని కానీ మా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి వార్డుల చుట్టూ ఊర్లో తిరిగి, హాస్పిటల్ల చుట్టూ తిరిగి, ఇండ్ల చుట్టూ తిరిగి వాళ్ళని పదే చూసుకుంటూ హాస్పిటల్కి పంపిస్తూ మా కష్టాలని చూసి కూడా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఒక్కసారి ఆలోచించి మా వాలంటరీ వ్యవస్థని ఇట్టనే కొనసాగించాలని కోరుకుంటున్నాను.
నంద్యాల ఆయుష్ యోగా కేంద్రం నందు శ్రీ భగవాన్ సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకలు ఆయుష్ యోగా కేంద్రం నిర్వాహకులు ఆనంద్ గురూజీ ఆధ్వర్యంలో యోగా కేంద్రం నందు శ్రీ సత్యసాయి బాబా జయంతి వేడుకల అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఉదయం అగ్నిహోత్రము, సత్యసాయి అష్టోత్తరములు, భజనలు, గురుపూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి బాబా బోధించిన సన్మార్గం ప్రకారం ఆయుష్ యోగా ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. सर्वाधाराय नमः। ओम श्री साई सर्व पापक्षयकाय नमः। ओम जय जगदीश हरे स्वामी सत्य साई हरे। ओम जय जगदीश हरे जय श्री वदना श्री गुरु चरण कमलाभ्यो नमः। नैवेद्यं समर्पयामि। ओम श्री साई सर्वबाधाहराय नमः। ओम श्री साई आदिशक्तिये नमः। ओम श्री అంటే శరీరాన్ని ముక్కోటి ముందు పెట్టుకుంటాను. మీరు పలకలిగినా పర్లేదు లేదా. ఓం శ్రీ సాయి రత్నాకర వంశోద్భవాయ నమః. సాయి శంకరాయ నమః. ఓం శ్రీ సాయి మూర్తయే నమః. ఓం శ్రీ సాయి ద్వారకా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ నెల 14వ తేదీ నిర్వహించనున్న లోక్ అదాలత్ లో కక్షిదారులు రాజీ మార్గాన్ని ఎంచుకొని ప్రశాంత జీవితాన్ని పొందాలని కోరిన 3వ అదనపు జిల్లా జడ్జి. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సిఎస్ఐ నంద్యాల డైసిస్ పరిధిలోని 8 ఫాస్టేట్లకు క్రికెట్ టోర్నమెంట్. ట్రాఫిక్ నిబంధనల సమర్థ నిర్వహణపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ. వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేసిన సిఐటియు నాయకులు. ఘనంగా నంద్యాల ఆయుష్ యోగా కేంద్రం నందు శ్రీ భగవాన్ సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.